నమస్కారం అండి. నా పేరు సునీల్ కుమార్. నేను ఉండేది హైదరాబాద్. మాది కరీంనగర్ డిస్టిక్. సో, విషయం ఏందంటే, గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు. అంటే, గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అనేది అభివృద్ధి చెందినట్టు. ఇది నేను చెప్పట్లేదు. ఎవరో ఒక మహానుభావుడు చెప్పారు. సో, ఇప్పుడేందంటే రీసెంట్‌గా పంచాయతీ ఎలక్షన్లు జరిగినాయి. ఈరోజు గెలిచిన సభ్యులు గానీ, వార్డు సభ్యులు, సర్పంచులు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో, గెలిచిన ప్రతి ఒక్కరికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు ఎల్లప్పుడూ ప్రజా సేవలో ఉండి ప్రజల సమస్యలకు తీర్చాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. సో, అసలు రాజకీయం అంటే ఏంది? అసలు రాజకీయాలు రావాలనుకున్న ప్రతి ఒక్కరికి ఈ సర్పంచ్ ఎలక్షన్లు, వార్డ్ మెంబర్ ఎలక్షన్లు చాలా కీలకం. సో, ఎవరైతే గెలిచినోళ్ళో రాజకీయాలలో పర్మనెంట్‌గా ఉండాలనుకుంటే ఇది మంచి అవకాశం. మీరు రాజకీయం ఒకటే కాదు. మీరు బిజినెస్ అయినా, రైతు అయినా, లేకుంటే ఏ పని చేయాలన్నా మీరు కెరీర్‌గా తీసుకోవాలనుకుంటే మాత్రం మీరు దాంట్లో బేసిక్స్ నుంచి నేర్చుకోవాలి ఫస్ట్. అప్పుడు మాత్రమే మీరు ఆ ఫీల్డ్‌లో ఉండగలుగుతారు. నేను ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి. ఇప్పుడు నామినేషన్ చేయడానికి వస్తారు చాలామంది. అందులో చాలామంది ఎంతోమంది పోటీ చేస్తారు. కానీ అందరు గెలుస్తారా? గెలవరు. ఎందుకంటే ఇట్లా నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని నేను వచ్చి నిలబడితే నాకు ఓట్లు వేయరు జనాలు. యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. యూ హ్యావ్ టు షో. అసలు ప్రజలు నిన్ను నమ్మాలి కదా ఫస్ట్. ఎలా నమ్ముతారు? నువ్వు నేను రాజకీయం అంటే ఏంది? నేను నాకు పదవి ఉంటేనే నేను పని చేస్తా అంటే అది కరెక్ట్ కాదు. నువ్వు పదవి ఉన్నా లేకున్నా నువ్వు ప్రజాసేవ చేయాలి. నువ్వు ప్రజాసేవ చేస్తే ఆటోమేటిక్గా నీకు పదవులు ఆటోమేటిక్గా వస్తాయి. అది అప్పుడు ప్రజలే నిన్ను నిలబెడతారు. ఏం చేయాలి? ఇప్పుడు ఎలక్షన్స్ రాకముందే నువ్వు కొన్ని పనులు చేయాలి. పైసలు ప్రజల కోసం ఖర్చులు పెట్టాలి, ఊరు కోసం ఖర్చు పెట్టాలి. అప్పుడు మాత్రమే నిన్ను జనాలు నమ్ముతారు, నిన్ను ఓట్లేస్తారు. అంతేకాదు నేను ఇట్లా ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే నేను పైసలు ఇచ్చి అందరికీ నేను ఓట్లు అడుగుతా అంటే జనాలు నమ్మరు. ఏ బిజినెస్ అయినా కానీ అంతే. మీరు ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు మీరు ఫస్ట్ మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంది, మీ నాలెడ్జ్ ఏంది, మీరు ఏ విధంగా ఏం చేయగలుగుతారు, ఆ బిజినెస్కి సూటబుల్ అవుతారా అనేది చాలా రీసెర్చ్ చేసుకోవాలి, గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి. ఇవన్నీ ఉంటేనే మీరు ఆ ఫీల్డ్లో సక్సెస్ అవుతారు. సో సో నేను మీ ప్రతి ఒక్క యువతకి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏ రంగంలో ఉన్నా సో మీరు దాంట్లో గ్రౌండ్ వర్క్ అనేది చాలా కంపల్సరీగా చేయాలి. ఇప్పుడు ఒక బిజినెస్ చేయాలన్నా, ఒక అగ్రికల్చర్ చేయాలన్నా, ఇప్పుడు నువ్వు వ్యవసాయం చేయాలంటే ఫస్టు భూమిని చదును చేయాలి. దాంట్లో ఉన్న అన్ని చెత్తనంతా తీసేయాలి. తర్వాత లెవెలింగ్ చేయాలి. ఇవన్నీ చేస్తేనే అప్పుడు నువ్వు విత్తనాలు వేయడానికి అవుతుంది. సో సేమ్ అదే విధంగా బిజినెస్ అయినా అంతే, రాజకీయాలైనా అంతే. ఫస్ట్ యూ హ్యావ్ టు సర్వే, యూ హ్యావ్ టు ప్లాన్, గ్రౌండ్ వర్క్ చేయాలి. జనాల్లో నువ్వు అంటే ఏందనేది తెలవాలి. ఇప్పుడు సపోజ్ నేను 10 సంవత్సరాలు జాబ్ చేసి రియల్ ఎస్టేట్కి వచ్చిన కొత్తలో నాకు సెట్ అవ్వడానికి కనీసం 6 మంత్స్ టైం పట్టింది. అదంతే, టైం పడుతుంది. ఇప్పటికిప్పుడే నేను వచ్చి ఇందులో సెటిల్ అవ్వాలంటే అవ్వలేరు. అది ఏ బిజినెస్ అయినా కానీ, ఏ ఫీల్డ్ అయినా కానీ. సో నేను చెప్పేది ఏంటంటే,
కాన్సన్ట్రేషన్ అనేది ఉండాలి, వర్క్ అనేది ఉండాలి, డెడికేషన్ అనేది ఉండాలి. ఇవన్నీ ఉంటే ఎక్కడైనా రాణించగలుగుతారు. థ్యాంక్ యూ.